ఎందుకంటే నా ఆరాధనకు అర్హుడు. నేనన్నా అప్పుడప్పుడు ఆయన మర్చిపోతాను, అప్పుడప్పుడు ఆయన పక్కన పెట్టి ఏదన్నా వేరే ధ్యాసలోకి వెళ్తానేమో, కానీ ఎనీ టైం నన్ను మర్చిపోకుండా నిరంతరం రాత్రి పగలు తేడా లేకుండా నా వైపు చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. కాబట్టి నా ఆరాధనకు యోగ్యుడు ఆయన. నన్నే కాదు, నిన్ను కూడా గమనిస్తానే ఉంటాడు ఆయన. ఎంతమంది ఒప్పుకుంటారు? రాత్రి పగళ్ళు నీ వైపు చూస్తాడు ఆయన అని ఎంతమందికి తెలుసు? అవును, అది కూడా ఒక పాటలో రాసుకున్నా, దేవుని ఆత్మ ప్రేరణలో. నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని. ఏంది సార్ ఎప్పుడు నీకు నా పిచ్చేంది? ఎక్కడెక్కడోళ్ళు నీ కోసం పిచ్చిగా తప్పిస్తుంటే నువ్వేంది నాకెళ్ళి పిచ్చిగా వెంటబడతావేంటి? అది నా ఫీలింగ్. మరి మీకు అంటే నన్ను ఒక్కడనే స్పెషల్ కాదు, ఆయన్ని ప్రేమించే నిన్ను కూడా అంతే చూస్తుంటాడు ఆయన. నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యముని. చాలేమన్నా, నువ్వు అప్పులు పోయే సంగతి చెప్పకుండా, బాధలు తగ్గే సమస్యలు తీరే మార్గం చెప్పకుండా, నువ్వు ఇబ్బందులు పోయే పరిస్థితులు, రోగాలు తగ్గే వ్యవహారం చెప్పకుండా ఏందో చెబుతున్నావు ఏంది అన్నట్టు పెట్టారు కొంతమంది మొఖాలు. అరే వాటన్నిటిలోంచి బయటపడే మార్గం ఏంటంటే, వాటన్నిటి నుంచి విడుదల పొంది దేవునిలో మనశ్శాంతిని, ఆదరణను పొందే మార్గం ఏంటంటే దేవుని ప్రేమించటమే, దేవుని ఆరాధించటమే. సంఖ్యలన్నీ దిగిపోతాయి. నమ్మితే గట్టిగా అది. నీ ప్రాణమిచ్చింది నా కొరకని, నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని. మంచి కొడుకైతే ఆ కొడుకు ఏదన్నా డేంజర్ వస్తే తల్లిదండ్రి వాడి కోసం ఏమైనా చేయడానికి ఇష్టపడతారు. చెడిపోయిన కొడుకు అనుకో, ఎన్నడు చేస్తాడు వీడు, మంచి వాళ్ళు చేస్తున్నారు, వీడు చావట్లా అంటారు తల్లిదండ్రే. చెడిపోయిన వాళ్ళు అయితే మనం ఏమంత మంచివాళ్ళం అని ప్రాణం పెట్టాడు మన కోసం. మనం చెడ్డవారం అని తెలిసి కూడా మన కోసం ప్రాణం పెట్టాడంటే అలాంటి ప్రేమికుడు ఎవరున్నారు? సావైనా బ్రతుకైనా, మేలైనా కీడైనా, నీతోనే నా పయనమో. నీ ప్రేమ ఆకారమో యేసయ్యా, నా భాగ్యమో. నీ ప్రేమ ప్రాకారమో యేసయ్యా, నీ పొందు నా భాగ్యము. నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం. నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా, కావాలి నీ స్నేహము. ఇలా దేవుని ధ్యాసలో, దేవుని ప్రపంచంలో ఉండే వాళ్ళ విషయంలో ఎంత కేర్ఫుల్గా ఉంటాడంటే, వాళ్ళకి అవసరమైనవన్నీ ముందుగానే రెడీ చేసి పెడతాడు. ఇంకా చెప్పాలంటే చిన్న కోరిక దగ్గర నుంచి పెద్ద కోరిక వరకు ప్రతిదీ, ఆఖరికి తినాలనుకున్న పదార్థంతో సహా పరిశీలించి అది నీకు అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తాడు. ఏదో పెద్ద సమస్యలు తీసేయటం, చిన్న విషయాలు వదిలేయటం కాదు, ప్రతిదీ. ఆఖరికి నువ్వు ఏదైనా పదార్థం తినాలనిపించినా కూడా అది నీకు వచ్చేటట్టు చేస్తాడు. మామిడికాయల సీజన్లో కొంచెం మామిడికాయలు అంటే మనకి ఇష్టంలే. అప్పుడు సేవకు వచ్చిన తొలి తిన్నాళ్ళు డబ్బులు లేవు, 10 రూపాయలు ఉంటే 2 రోజులు పచ్చడికి వచ్చిద్దిరా అన్నట్టుంది పరిస్థితి. ఆ నూకలో ఆ రేషన్ బియ్యం ఏదో వండుకుంటాం. మనం పచ్చడి తయారు చేసుకోకపోతే కొట్లో పచ్చడి ఒక 5 రూపాయలు పెడితే పచ్చడి వచ్చింది, నడుస్తుంది. అట్లా 10 రూపాయలు ఉంటే 2 రోజులు పచ్చడి వచ్చిద్దిరా, ఇబ్బంది లేకుండా గడిచిద్ది అన్న పొజిషన్లో ఉంది. అప్పుడే పళ్ళు రసాలు, మామిడికాయలు దిగున్నాయి మార్కెట్లో. సైకిల్ మీద పోతా ఉన్నా, కనపడుతున్నాయి, ఏమరా అన్నట్టు.
డబ్బులే 10 రూపాయలే ఉన్నాయి జేబులో, అయినా సరే అంత మనసులోనే కాయలు చూస్తే అద్భుతంగా ఉన్నాయి, కొనటానికి మనసు రావట్లా, 10 రూపాయలు ఇస్తే ఇంకా అయిపోయింది, 2 రోజులు మళ్ళీ ఇబ్బంది అన్నట్టుంది పరిస్థితి. సరేలే డబ్బులు వచ్చినప్పుడు తిందాంలే, ఇప్పుడు దేవుడు ఇవ్వలేదు అంతే అనుకుంటే ఏదో పాడుకుంటూ వెళ్ళిపోయా. అయిపోయింది ఆ రోజు, పూర్తిగా అయిపోలా. సాయంత్రం అయింది. నా మనసులో నేను అనుకున్న ఆలోచన తల్లిదండ్రులకు తెలియదు, భార్యకి తెలియదు, నాతో ఉన్న బిడ్డలకి తెలియదు, ఎవరికి తెలియదు. ఈ లోపల నేను ఆ పండుగలు చూసి ఆశించింది ఆయన చూశాడు, ఆయన తెలుసు. ఏందిరా మామిడికాయ తింటావా, సరిపో అని ఒక అన్యురాలతో మాట్లాడాడు. ఒక అన్యురాలతో, ఆ అన్యురాలు మన సహవాసానికి వచ్చేటువంటి ఒక సోదరికి ఒక పెద్ద కవర్ నిండా, పెద్ద కవర్ ఇంత ఉంది కవరు. ఆ కవర్ నిండా నేను బండి మీద చూసిన కాయలు, ఈ సైజు కాయలు ఎంత ఉందో ఒక్కొక్క కాయ. మామిడి పండు అండి, మామిడి పండు ఒక్కొక్కటి ఎంత ఉంది, 5 పెద్ద పెద్ద పండ్లు 5. ఆ కవర్ నిండా వచ్చేసినాయి 5. నువ్వేదో చెబుతుంటావుగా అప్పుడప్పుడు మా పాస్టర్ గారు అని, ఇది తీసుకెళ్ళి ఆయనకి అని పంపించింది. ఆ రోజే ఇప్పుడు మీరు చెప్పండి, కాయలు తినటం సంగతి ఏమో కానీ ఆ కాయలు చూసి ఏడుపు వచ్చింది. ఏమయ్యా, మనసులో అనుకున్న దాన్ని కూడా వదిలిపెట్టవా? అచ్చంగా నా మీదే వేసావేంది కెమెరా? అది ఎట్లా తెలుస్తాయిదేవో నీకు? పొద్దుకూక మాకెళ్ళే పెడతావా నీ మైండ్ అంతా? అరే నేను రోడ్డు మీద పోతా అనుకున్నది నీకెట్ట తెలిసింది? అసలు అంత దృష్టి ఎట్ట పెట్టావు? నీకేం పనులు లేవా? ఇంత ప్రపంచాన్ని నడిపించాలి, ఎంత బిజీ నువ్వు? అసలు ఇంత బిజీలో నన్ను ఎట్ట కనిపెడతావా నువ్వు? ఒకసారి కనిపెట్టేటువంటి ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి గడియ కనిపెడతానే ఉన్నాడు నిన్ను, నన్ను. ఎంతమంది ఒప్పుకుంటారు? దేవునికి అది సాధ్యమైంది. మరి ఇప్పుడు నేను పాడింది తప్పా రైటా? నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని. మీరు ఎగతాళి చేయొచ్చు, పెద్ద పోటుగాడు అని నీ మీదే ధ్యాస పెట్టాడు. నేను పోటుగాడిని కాదు, ఎదవని అనుకుందాం. ఎదవల మీద ఇంకా ఎక్కువ ధ్యాస పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోటుగాడు కాదు, ఎదవని అనుకుందాం. ఎదవని అనుకున్నాడు అనుకో, అసలుకే ఎదవీడు అని చెప్పి ఇంకెక్కువ ధ్యాస పెడతాడు. ఎట్లా మంచివాడైనా ధ్యాస పెట్టేదే, ఎదవనైనా ఆయన ధ్యాస పెట్టి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మీలో అనుభవించిన వాళ్ళు చెప్పండి, అలా మీరు ఆశించినవి మీరేదో మనసులో అనుకున్నాయి వెంటనే జరిగేటట్టు, ఆ రోజే జరిగేటట్టు, లేదా మరుసటి రోజు జరిగేటట్టు దేవుడు చేసిన కార్యాలు ఎంతమంది గుర్తున్నాయి? ఎంతమంది చేతులు ఎత్తుతారు? అది నేను ఎవరికి చెప్పలేదు అన్నయ్య, నా మనసులో ఆఖరికి ఇక్కడికి వచ్చి కూర్చొని నువ్వు ఆశించిన పాటతో సహా నువ్వేదో అనుకుని కూర్చుంటావు, ఈరోజు ఆ పాట పాడితే బాగుంటా అన్నాన్ని ఖచ్చితంగా నేను అదే ఎత్తుకుంటా. ఒక్కసారిగా ఒళ్ళు పులకించిద్ది. ఎందుకో తెలుసా? నువ్వు నాకేం ఫోన్ చేయలే, అసలు నువ్వు ఎక్కడ కూర్చున్నావు కూడా నాకు తెలియదు, కానీ నువ్వు ఆశించిన పాట నా నోట వచ్చేటట్టు దేవుడు చేశాడు. ఈ అనుభవం కూడా ఉంటుంది కొంతమందికి. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ పాయింట్ని? అదిగో అసలు ఏందండి ఆయన మనసు ఏంది? మనం ఏమనుకుంటాం, అసలు ఇంతమందిలో నన్ను దేవుడు గుర్తుపడతాడంటావా? అసలు ఇంతమందిలో దేవుడు నన్ను ఒకదాన్ని, నేను ఒకడిని ఉన్నానని అసలు నన్ను ఆలోచిస్తాడంటావు అనిపించింది మన అవతారాలకి, మన మనసుకి. కానీ ఇది స్పష్టం, ఎంతమందిలో నువ్వు ఉన్నా ఆయన నిన్ను గమనిస్తున్నాడు అనడానికి ఎన్ని సాక్ష్యాలు. మరి ఇవన్నీ ఎట్లా జరుగుతాయండి? యాదృచ్ఛికంగా జరుగుతాయా? అన్ని రోజులు, అంతకు ముందు రోజు నాకు కాయలు రాలేదు, పండ్లు రాలేదు.
ఆ తర్వాత రోజు నాకు పండులు రాలేదు. ఏ రోజు నేను ఆ బండి మీద చూసి ఆశించాను, అదే రోజు నాకు కాయలు పండించు. సమస్యల పరిష్కారం దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇరుకులు, ఇబ్బందులు, వాటిని పరిష్కరించడం, చిన్న చిన్న ఆశలతో సహా తీర్చడానికి ఎంత సెన్సిటివ్గా, ఎంత సున్నితంగా మన మనస్సుని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడో ఇది ఒక సాక్ష్యం. నీకు జరగలేదు ఇట్లా? నీకు జరగలేదా? నువ్వేదో కూర తినాలనిపించింది, నీకు డబ్బులు లేవు, లేకపోతే ఇంట్లో ఉండే పరిస్థితి లేదు, ఇంటి పక్కోళ్ళు తెచ్చిస్తారు నీకు. అది అంతకు ముందు రోజు ఎవరు, ఆ తర్వాత రోజు ఎవరు, నువ్వు అనుకున్న రోజే వచ్చింది నీకు. అది అలాంటి అనుభవాలు ఎంతమందికి లేవు? అదిగో ముందు అది తింటమేమో కానీ అది చూసి ఏసయ్య మనసులో అనుకున్నది వినపడిందా నీకు? నువ్వు వాళ్ళతో మాట్లాడేవా? ఇలా ఎన్ని కార్యాలో. ఇవన్నీ చిన్న చిన్నగా మీకు అనిపించవచ్చు, నాకు ఇది చిన్నవి కాదు. మామిడి పండు దేవుంది అనొద్దు, కూర దేవుంది అనొద్దు, వస్త్రం దేవుంది అనొద్దు, పాట దేవుంది అనొద్దు. నువ్వు ఎక్కడో అనుకున్నావు నీ అంతరంగంలో, కానీ దాన్ని విని నీకు కార్యం చేసి తన ఉనికిని నీకు స్పష్టపరిచిన కార్యాలు ఎన్నో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి మనం విశ్వసించినవాడు, మనం సేవిస్తున్నవాడు, మనం ఆరాధిస్తున్నవాడు మనతో, మన మనస్సుతో ఎంత సమీపంగా ఉండి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడో గుర్తించి ఆయన అమితంగా ప్రేమించి ఆయన లోకంలో ఉండండి. బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, నిందలైనా, సమస్యలైనా, అవమానాలైనా, కలతలైనా, కన్నీళ్ళైనా కృంగిపోక ఆయనను విడిచిపెట్టక హత్తుకొని ఉండండి. ఆయన నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు నిన్ను చుట్టుముట్టిన సంఖ్యలన్నీ తెగిపోతాయి. ఆయన నిర్ణయ కాలం సమీపించినప్పుడు నువ్వు వేదనను అనుభవిస్తున్న స్థితులన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. దేవునికి మహిమ. ఇవన్నీ నేను అనుభవించి ఇప్పటి కూడా అనుభవిస్తానే ఉన్నా. ఇప్పటికీ పలుగాకుల్లాగా పొడుస్తానే ఉన్నారు నన్ను. ఎక్కడో చోట ఎవడో దరిద్రుడు లేవుతానే ఉన్నాడు, పొడుతానే, నిందిస్తానే ఉన్నారు, నా మీద అబద్ధాలు ప్రచారాలు చేస్తానే ఉన్నారు, చేసుకునే. అదే పలుగాకుల లోకం అంటే కాకులు పొడిచినట్టు పొడుతూ ఉంటారు. ప్రశాంతంగా వీడు బాగా చేస్తున్నారా అని ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువ, పొడిచేవాళ్ళు ఎక్కువ, పతనాన్ని ఆశించేవాళ్ళు ఎక్కువ. అదొక మా లోకంలే. సోదోళ్ళు ఏం చేద్దాం, సోదోళ్ళు. అందుకే అవన్నీ పట్టించుకోరు. పలుగాకి లోకం అనుకుని అందుకే రాసుకున్నా. నిన్ను నిందించే వాళ్ళ గురించి కూడా నువ్వు అదే వాడుకో. నవ్వినోళ్ళంతా నీ ముందు, అది అనుకునని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ